ఎన్డీఏ కూటమి మొదలై 100 రోజులు గడుస్తుంది. పరిపాలన ఎలా ఉందో కనుక్కుందాం. బాగానే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కానీ బాగానే ఉందండి పరిపాలన. అంతకుముందు జగన్ ఉన్న దానికన్నా చంద్రబాబు చాలా తేడా ఉంది. చంద్రబాబు పరిపాలన మునుపు కూడా చూసి అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చేశాడు, ఆయన సీనియరే. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకే కదండి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంటాం. 5 ఏళ్ళు చేసిన తప్పులకే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. రాజధాని గురించి, రాజధాని విషయంలో కానీ ఏదైనా. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు కాబట్టి చంద్రబాబు మళ్ళీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయని అనుకుంటున్నాం. ఆయన సెట్ చేస్తాడు కూడా. ఇప్పుడు పథకాల విషయంలో చంద్రబాబు కూడా అంతకుముందు చంద్రబాబు ఆయన ఇచ్చాడు పథకాలు. ఇప్పుడు జగన్ ప్రత్యేకంగా ఇచ్చిందేం కాదుగా. అంతకుముందు కూడా పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఈయన పథకాలు ఇచ్చినా కూడా ఉన్న కంపెనీలు పోగొట్టాడు. రాజధాని మూడు ముక్కలు చేసి నానా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు అట్లా కాకుండా మళ్ళీ యథామామూలుగా మళ్ళీ పాత పరిస్థితిగా వచ్చింది. రాజధాని దారికి వచ్చింది. ఉన్న పరిస్థితులు మొత్తం మళ్ళీ యథామామూలుగా వస్తాయి. మళ్ళీ బాగానే ఉంటుంది. చంద్రబాబు అంత వరకు ఇబ్బంది ఏమి ఉండదు. చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. తర్వాత పథకాలు ఇస్తారు. మొదట ఒక పథకం ఇచ్చారు కదా, పెంచారు, పింఛన్ పెంచారు. అది నెంబర్ 1 గానే ఉంది. ఇంకా మిగతాయి కూడా చేస్తాడు. ఏది అప్పటికప్పుడు రాత్రిపూట మంత్రదండం ఎవ్వరికీ ఏమీ లేదు, అన్నీ వస్తాయి. మొన్న వరదల్లో చంద్రబాబు గారిని చూశారుగా, ఎవరన్నా చేయగలరా అలాగా? 78 ఏళ్ళు ఉన్నాయా? 74. అంత వయసులో ఉన్న ఆయన కూడా అట్లా చేశాడంటే మాకే సిగ్గేసింది. ఇక్కడ ఉంటాం అనవసరం అనిపించి మేము కూడా వెళ్ళాం. అట్లా మోటివేషన్ చేయగలిగిన ఆయన అంతకంటే గొప్పగా చెప్పగలిగేది వేరేది ఏమీ లేదు. నెంబర్ 1. గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏడుందా? గత ప్రభుత్వం గతం అయిపోయింది, ఇంకేమీ లేదు. పథకాల విషయంలో ముందంజలో ఉన్నారంటారా? మళ్ళీ తిరిగి పాత ప్రభుత్వం రావటం అనేది జరగదయ్యా. ఇదే తనకు మొత్తం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఆయన కూడా చాలా విజ్ఞతతో మాట్లాడుతున్నాడు, అన్ని దగ్గరుండి చేసుకుంటున్నాడు. విజయవాడలో జరిగిన సంఘటనల మీద ఆ బోట్ల గురించా? ఆ బోట్లు కావాలని వదిలేరుగా వీళ్ళు అని అందరూ చెప్తున్నారు. టీవీలు కూడా అంతే చెప్తున్నాయి. కేసులు కూడా పెట్టారంట. తెలిసిద్ది నిదానంగా. సహాయ సహకారాల్లో ఎటువంటి పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ విషయంలో, వరదల విషయంలో? అసలు ఆయన చేసినట్టు ఇంకెవరు చేయగలరు అయ్యా? నెంబర్ 1గా చేశారు. అందులో సహాయ సహకారాలు ఏంది? అంత వయసులో ఉండి పైన ఆయన పెళ్లి రోజు కూడా అక్కడే చేసుకున్నాడు, వినాయక చవితి కూడా అక్కడే చేసుకున్నాడు. ఎవరే చేసుకుంటారు? మనం ఎవరేం చేయలేము. అలాగా ఆశించవచ్చు అంటారా? ఇంకా ముందు ఇంతకంటే నెంబర్ 1గానే చేస్తారు, అందులో అనుమానం ఏమీ లేదు. ఎన్డీఏ కూటమి మొదలై 100 రోజులు అవుతుంది. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి కీలక పాత్ర తీసుకుందో అడిగి తెలుసుకుందాం. బాగానే స్పందిస్తుంది. పరిపాలన మాత్రం బాగానే ఉంది, బాగానే స్పందిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ కాకుండా వేరే వాళ్ళు అయితే చాలా ఘోరంగా ఉండేది. ఇప్పటివరకు మాత్రం బాగానే ఉంది. అది పరిస్థితి, నో ప్రాబ్లం. ఇప్పటివరకు బాగానే ఉంది. అన్నీ ఇప్పటివరకు బాగానే, ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే చూస్తుంది. గత ప్రభుత్వం కూడా బాగానే ఇచ్చింది. ఇవ్వకుండా ఎలా ఉంది? ఎక్కడన్నా దేనండి, ఆయన కూడా ఇచ్చాడు బాగానే. ఆయనకి ఎందుకంటే జనాలు ఏంది, ధనికులకి పనికి రాలేదు అతను, ధనికులు మాత్రం తీసేశారు అతను. అది పేదవాడికి మాత్రం అతని పరిపాలన కూడా బాగానే ఉంది. అది పరిపాలన వీళ్ళది బాగానే ఉంది, వాళ్ళది బాగానే ఉంది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు. 100 రోజుల పరిపాలన మాత్రం బాగానే ఉంది, నో ప్రాబ్లం.